పాఠ్యపథకంలో మనం చేయవలసినది నల్లబల్ల పని 3 పద్ధతులు ఉంటవి. 3 అంచెల పద్ధతిలో మనం విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చిత్రాలు గీసి వారికి పెన్సిల్ షేడింగ్, వాటర్ కలర్ వర్క్ ఏ విధంగా నేర్పాలి, మనం 20 లెసన్ ప్లాన్లో లెసన్ ప్లాన్ ఏ విధంగా రాయాలనేది ఈ నల్లబల్ల పని చూడండి. ఇప్పుడు 1వ పద్ధతి. 1వ పద్ధతిలో ఇప్పుడు మనము వాటర్ మిలాన్ పుచ్చకాయ ఓకే. ఈ పుచ్చకాయకు ఇప్పుడు 1వ పద్ధతిలో ఒక సర్కిల్ గీసుకోవాలి. సర్కిల్ గీసినప్పుడు దాన్ని కట్ చేసిన ఒక పార్ట్ కూడా, ఒక పుచ్చకాయ పార్ట్ని కూడా ఇక్కడ గీయాలి ఈ విధంగా 1వ పద్ధతిలో. అదేవిధంగా 2వ పద్ధతిలో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా మరియు మనకు ఈజీగా నేర్చుకునే విధంగా రికార్డులో రాయడానికి పుచ్చకాయ ఒక సర్కిల్ ఈ విధంగా గీసి దీనికి ఒక కాడ గీసి ఈ విధంగా, తర్వాత దీనికి హాఫ్ కట్ చేసిన పీస్ కూడా ఈ విధంగా మనము ఇక్కడ గీయాలి. ఇది 2వ పద్ధతి. ఇది 1వ పద్ధతి. ఈ 2వ పద్ధతిలో ఈ విధంగా మనము నల్లబల్ల పైన విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా ఈ విధంగా మనము గీయాలి. తర్వాత 3వ పద్ధతిలో పూర్తిగా దీన్ని గీసిన తర్వాత రంగులు వేయాలి, షేడింగ్ ఈ విధంగా. ఈ విధంగా పుచ్చకాయను కట్ చేసిన పీస్ను కూడా ఇక్కడ గీసి మనము దీనికి కలర్స్ వేయాలి. పుచ్చకాయకు మనము గ్రీన్ కలర్లో ఉంటుంది, డార్క్ గ్రీన్, సార్కల్ ఉంటుంది. కాబట్టి ఇట్లా గ్రీన్ కలర్ షేడింగ్, గ్రీన్ కలర్ వాటర్ కలర్తో పుచ్చకాయను ఈ విధంగా మనము చాక్ పీస్ షేడింగ్ చేస్తుంది. దీంట్లో గింజలు ఉంటుంది, పుచ్చకాయ గింజలు. ఈ విధంగా వాటర్ మిలాన్ పుచ్చకాయను ఈ విధంగా మనము షేడింగ్ కలర్తో, వాటర్ కలర్తో మనము ఈ విధంగా మనము గీస్తే, ఈ విధంగా నల్లబల్లపై గీస్తే సులువుగా విద్యార్థులకు ఈ విధంగా అర్థమవుతుంది.